హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బెజవాడపల్లె చాందిని నుంచి చాందిని అఫీషియల్‌కి అయితే నేను షిఫ్ట్ అయిపోయాను. సో, యెస్టర్‌డే వచ్చేసరికి నా బర్త్‌డే. నా బర్త్‌డేకి వచ్చేసరికి మా హస్బెండ్ చాలా అంటే మోర్ దెన్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశారు. అవి ఇంట్లోనే ఒక్కొక్క ప్లేస్‌లో అయితే ఫిట్ చేశారు. అండ్ అవి వచ్చేసరికి నిన్నంతా నేను కలెక్ట్ చేసుకున్నాను. బట్ నిన్న బర్త్‌డే అవ్వడం వల్ల కొంచెం బిజీగా ఉండి పోస్ట్ చేయడానికి కానీ, లేదంటే ఓపెన్ చేసి మీకు వచ్చిన గిఫ్ట్స్ ఏంటో చూపియడానికి కానీ నాకు కుదరలేదు. అందుకనే ఈరోజు స్పెషల్‌గా తీసుకున్నా. అండ్ నిన్నొచ్చేసరికి ఇది బర్త్‌డే శారీ అండి. నేను డ్రెస్‌తోనే క్లోజ్ చేసేసుకున్నాను. అందుకే ఈసారి బర్త్‌డే శారీ మీద మీకు కొంచెం అంటే అన్బాక్సింగ్ చేసి ఓవరాల్ నాకేమేమి ఇచ్చారు అనేది మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసరికి నా ఛానల్ గనక చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వచ్చేసరికి ఇప్పటి నుంచి మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నా కదా, ప్రతి ఒక్క అకేషన్ షేర్ చేసుకుంటానని. ఇది వచ్చేసరికి నా బర్త్డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేద్దాము. ఆల్రెడీ ఓపెన్ లో ఉన్న గిఫ్ట్స్ అయితే నేను ఎండింగ్ లో చూపించేస్తాను. అండ్ క్లోజ్ లో గిఫ్ట్ ఉన్నాయి అంటే నాకు కొంచెం క్యూరియాసిటీగా ఉంది, అంటే ఏమేమి ఉన్నాయి ఏంటి. ఎందుకంటే నాకు చిన్నదవని పెద్దదవని గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. అది చిన్నది పెద్దది కాస్ట్లీ నార్మల్ ఇలాంటి ఏమి ఉండవండి. గిఫ్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. మా హస్బెండ్ ఎప్పటి నుంచో అనుకున్నట్టున్నారు, అందుకనే నాకు గిఫ్ట్స్ అంటే ఇష్టం అని చెప్పేసి ఇలా ఒక్కొక్కటి ప్రతి ఇయర్ కంపల్సరీ ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే ఇస్తారు. ఈసారి మాత్రం చాలా ఇచ్చారు. అంటే ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు 27 ఆర్ 28 వస్తున్నాయి. సో దానికి సంబంధించిన వరకు నాకు అన్ని గిఫ్ట్స్ ఇద్దామని తను ప్లాన్ చేసుకున్నట్టున్నారు. తనైతే చూపించడానికి అయితే అంటే తను కొంచెం వీడియోస్లో అయితే చాలా తక్కువ ఉంటారు. యాక్చువల్లీ అయితే ఇష్టపడరు. నేను ఇంకా యూట్యూబ్ చేసుకుంటుంటే నాకు చాలా సపోర్ట్ చేశారు. అందుకనే ఇప్పుడు తను ఇచ్చినవి అయితే అన్ని అన్బాక్సింగ్ చేసేసి అసలు ఏమేమి ఇచ్చారు, ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపించేస్తాను, చూసేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఇది ఓపెన్ చేద్దాం. వావ్, వ్యాలెట్. సో నైస్ కదా, చాలా అంటే చాలా బాగుంది. ఈ టైప్ ఆఫ్ వాలెట్ అయితే నేను ఇప్పటివరకు యూజ్ చేయాల. నా దగ్గర ఉన్నాయని మీకు చూపిస్తూ ఉంటానులేండి. మోర్ దెన్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ స్టైలిష్ గా ఉంది, చాలా క్యూట్ గా ఉంది. ఫస్ట్ వన్. సెకండ్. ఓ, నేను ఎప్పుడు ఒకేలా అయితే ఉండనండి. అంటే నాకు ఎప్పుడు ఎలాంటివి నచ్చితే తెలియదు. చాలా వరకు నేను ఎవరు యూజ్ చేయనియే చూస్ చేసుకుంటా. అంటే నా దగ్గర లేనివే నేను మళ్ళీ మళ్ళీ కొనుక్కుందామని చూస్తాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు. అసలు ఎంత క్యూట్ ఉందో. నాకు ఈ డిజైన్స్ కూడా చాలా నచ్చినాయి. దెన్ హ్యాండ్ బ్యాగ్, నైస్. అండ్ 2 జిప్స్ కూడా వచ్చినాయి వీటికి. సో క్యూట్ కదా. సెకండ్ వన్. ఓకే, థర్డ్ వన్. ఓకే, అండ్ వాచ్. నేను ఇప్పుడు వరకు అయితే కంపల్సరీ చెప్తున్నాను, ఏదో చిన్నప్పుడు బెల్ట్ యూజ్ చేశాను కానీ రీసెంట్గా వచ్చేసరికి నేను చైన్ మోడల్ తీసుకున్నాను. బెల్ట్ అంటే బెల్ట్ వాచెస్ అయితే నేను ఇప్పుడు వరకు యూజ్ చేయలేదు. ఎప్పుడు అయినా సరే నేను కంపల్సరీ చైన్సే వాడతా. కొంచెం అయ్యే నాకు లుక్ అనిపిస్తే కానీ నాకు చాలా నచ్చింది. హ్యాండ్ కూడా చాలా క్యూట్ ఉంది కదా. నాకు ఒక్కొక్క గిఫ్ట్ చూస్తుంటే ఒక్కొక్క విధంగా నాకు చాలా మెమరబుల్ గా అనిపిస్తుంది. నాకు ఎవ్రీ బర్త్డేకి కంపల్సరీ మా హస్బెండ్ ఏదో ఒకటి గుర్తుండేలానే ఇస్తారు గిఫ్ట్ ఏదైనా సరే. ఈ ఇయర్ మాత్రం చాలా స్పెషల్ గా ఇచ్చారు. ఓకే, దీనిలో ఇంకా ఉన్నాయి. చైన్ అండ్ సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. అండ్ ఇది బ్రేస్లెట్స్ అంటే నాకు పిచ్చండి. అంటే కంపల్సరీ నాకు వాచ్ దానికి కంపల్సరీ ఒక బ్రేస్ పెట్టుకుంటాను కదా. విడిగా అయితే అంత త్వరగా యూజ్ చేయను, చాలా తక్కువ. కానీ నాకు ఈ కలర్ కూడా చాలా నచ్చింది, బ్లాక్.
బర్త్డేకి బ్లాక్ ఇవ్వకూడదు అని చాలా మంది అంటారండి. నేను అలాంటి ఏం పట్టించుకోను. అంటే ఏమంటారు, అన్నిటినీ పాజిటివ్ గా తీసుకుంటాను, నెగిటివ్ గా అసలు తీసుకొని నేను ఆలోచించను. ఇది ఇంకా నాకు కౌంట్ చేయాలన్నా సరే నాకు నెంబర్ గుర్తుండట్లేదు, అందుకనే మీరు కుదిరితే మీరు కౌంట్ చేసుకోండి. నేనైతే ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి చూపించేస్తాను. చిన్న గ్రిప్ హ్యాండ్ బ్యాగ్. వావ్, నేనైతే ఇప్పుడు వరకు చెప్పా కదా, ఆల్రెడీ యూజ్ చేయనివే మా హస్బెండ్ అన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు వరకు నేను ఏవైతే వాడలేదో అవే నాకు గిఫ్ట్ గా ఇద్దామని చెప్పి తను ప్లాన్ చేసుకున్నట్టున్నాడు. నాకైతే చాలా నచ్చింది హ్యాండ్ బ్యాగ్ కూడా. ఈ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు వరకు యూజ్ చేయలేదు. అంటే ఇది ఓపెన్ చేద్దాం. సో నైస్ గగుల్స్, గగుల్స్ పెట్టుకొని చూద్దాం ఎలా ఉందో. ఓకే, దెన్ చాలా బాగున్నాయి, సో క్యూట్ కదా. నాకు అంటే ఎలా చెప్పాలంటే చెప్తాను వినండి. గ్లాసెస్ కానీ, వాచెస్ కానీ, బ్రేస్ కానీ చెప్పుకున్న పోతే చాలా ఉంటాయండి. నాకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఇష్టమే. ఫుడ్ విషయంలో అయితే చాలా అంటే చాలా ఇదిగా ఉంటా, అంటే చాలా వరకు నచ్చనివే ఉన్నాయి, నచ్చేవి చాలా తక్కువ. అందుకనే ఇలాంటివి అయితే మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కటి అయితే నేను యూజ్ చేయాల్సిందే. నైస్. స్మాల్ సైజ్ ఓపెన్ చేసేద్దాం. యాక్చువల్గా అయితే నేను నిన్న నుంచి అనుకుంటున్నా చిన్న నుంచి పెద్దకు ఓపెన్ చేద్దాము, అంటే స్మాల్ థింగ్ నుంచి బిగ్ కానీ లేదా బిగ్ నుంచి స్మాల్ కానీ. ఇన్ని గిఫ్ట్లు చూసేసరికి ఏదో ఒకటి ముందు ఓపెన్ చేసేసి చూసేయాలి, చూసేసి అవి ఎలా ఉన్నాయో చూడాలి, దాన్ని పెట్టుకోవాలి, చాలా ఇదిగా ఉంది. అందుకని టైం లేదు, ఏం లేదు, ఏది ఉంటే అది ఓపెన్ చేసేయడమే, ఏది నచ్చేసి పెట్టేసుకోవడమే. వాచ్. కానీ నైస్, చాలా బాగుంది. మనకి ఏదైనా నచ్చిన వస్తువులు ఎవరైనా ఇస్తారు అంటే అది వన్స్ పేరెంట్స్ ఇస్తారు. బిఫోర్ మ్యారేజ్ అయితే ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉంటే బాయ్ ఫ్రెండ్స్ ఇస్తారు, ఫ్రెండ్స్ ఇస్తారు. కానీ నా విషయంలో ఓవరాల్ మా హస్బెండే అన్నీ తనే చూసుకుంటున్నాడు. ప్రతి ఒక్కటి నాకు ఏ చేయాలన్నా తను. కానీ ఇంత మెమరబుల్గా ఇస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదైనా ఒక ఐటమ్ ఇచ్చి నన్ను ఇంప్రెస్ అయితే చేస్తారు, కానీ ఈసారి ఇన్ని మోర్ దెన్ గిఫ్ట్స్ ఇస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ బర్త్డే కానీ ఈ ఇయర్ బర్త్డే గిఫ్ట్స్ వచ్చినాయి అని కాదులేండి, బట్ ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేయడం అనేది నా లైఫ్లో ఇప్పటి వరకు చేసుకోలేదు. బిఫోర్ మ్యారేజ్ కూడా అంతేం చేసుకోలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇలా మా హస్బెండ్ ఇవ్వడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. లవ్, ఐ లవ్ యూ పాప్. ఇది ఏంటనేది ఓకే, నైస్. దెన్ ఇలా డిఫరెంట్ థింగ్ ఆలోచించాలని ఎవరికి వచ్చింది చెప్పండి? ఎంతగానో ఇష్టపడే వాళ్ళకే వచ్చింది. నేను చాలా లక్కీ గోల్ కదా. ఇది ఒకటి చిన్నది ఓపెన్ చేసేద్దాం. క్యాండిల్ అంటే నార్మల్ గా మనకి మీకు ఐడియానే ఉంటుంది కదా, జస్ట్
లైట్స్ అన్ని ఆఫ్ చేసేసేసి ఇది కొంచెం వెలిగిస్తే మనకి కింద పిక్చర్స్ మొత్తం చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. నైస్. ఇది కొంచెం లావు ఉంది, ఏంటో చూద్దాము. అంటే నా సైజులో ఉందని డైరెక్ట్ గా చెప్తున్నాను. ఓకే. హ్యాండ్ బ్యాగ్. ఇప్పటికి 3 హ్యాండ్ బ్యాగ్స్ వచ్చినాయి. ఒకదానికి సంబంధం లేదు. ఈ 3 అయితే నా దగ్గర ప్రామిస్ గా చెప్తాను, నా దగ్గర అసలు ఒక్కడు కూడా లేవు. చాలా నచ్చింది. అండ్ దీని లోపలే మనకి చైన్ కూడా ఇచ్చారు, చూపిస్తానండి. నాకు తీసే కొద్దీ చాలా హ్యాపీగా ఉంది, చాలా నచ్చినాయి అండి. ఇది ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా స్మాల్ వే ఉన్నాయో చూద్దాం. ఓకే. అండ్ చార్జర్ అడాప్టర్ అను వైర్ ఉంటుంది కదా, వాటికి పెట్టుకోవడానికి. అయ్యో సారీ. అడాప్టర్ చాలా బాగుంది. నేను యాక్చువల్గా అన్ని ఓపెన్ చేసి ఓన్ వాయిస్ పెడదాం అనుకున్నా, బట్ లైవ్ చూపిస్తే బాగుంటుంది కదా అని అదొక ఇదిగా ఉంది, అందుకే చేశాను. ఇంకొక స్మాల్. ఏదైనా కట్ చేద్దామంటే కొంచెం భయం వేస్తుంది. ఏదైనా గ్రిప్ ఉందేమో, ఎడ్జ్ లో ఏదైనా కట్ అయిపోయిద్దేమోనని కొంచెం. ఈ బ్రేస్ కూడా చాలా బాగుంది. నా దగ్గర ఇందాక చూపించిన అలాంటి బ్రేస్ తప్ప ఇలా నార్మల్ బ్రేసెస్ అయితే లేవు. సో క్యూట్ కదా. ఇది ఓపెన్ చేద్దాం. మా హస్బెండ్ ఎంత కష్టపడి ప్యాక్ చేయించాడో, మొత్తం పిచ్చి పిచ్చిగా లాగేస్తున్నాను. ఓకే. నైస్. ఓకే. ఓకే, దీనికి లైటింగ్ కూడా ఇచ్చారు, హ్యాంగ్ చేసుకునేది. దీని యాక్చువల్గా నేను తీసుకున్న వాటిలో కొన్ని పేర్ల వరకే నాకు తెలుసు, ఇంకొన్ని తెలియవు. చూద్దాం. నైస్ లైటింగ్స్. నాకు ఇలాంటి అంటే చాలా ఇష్టం, చాలా నైస్. బాగుంది కదా. సరే సరే, మనం ఎంత జాగ్రత్త తీసామో అంత జాగ్రత్త మళ్ళీ ప్యాక్ చేసి పెట్టాలి. ఇయర్కి ఒకసారి చేసుకునే బర్త్డే ప్రతి ఒక్కరికి ఉంటుంది. బర్త్డే రోజు కొన్ని ప్లానింగ్స్ అని, సెలబ్రేషన్స్ అని నాకు సేమ్ అంతే. ఎందుకంటే ఇయర్కి ఒకసారి వస్తుంది, అది కామన్ అనుకోవచ్చు. బట్ ఆ ఒక్క రోజైనా మనం హ్యాపీగా ఉండాలి, మనతో ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలి. ఏదో కొంచెం గిఫ్ట్స్ అన్నీ అయిపోతుంటే చాలా బాధగా ఉంది.
అసలు ఇదైతే అసలు చెప్పలేకపోతున్నాను. నాకైతే ఏడుపు కూడా వస్తుంది. ఇది తను ఓన్ గా రాపిచ్చాడు. డియర్ చాందిని, విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. నువ్వు హ్యాపీగా ఉండు, నన్ను హ్యాపీగా ఉంచు. నాకెంత ఓన్ క్రియేటివిటీ ఇది. అంటే ఇవన్నీ అంటే కొని తీసుకురావడం అది వేరు. లవ్ యూ సో మచ్ మా. ఐ థింక్ ఇవేమైనా వెబ్సైట్ నుంచి అయితే తీసుకుని ఉండొచ్చు తను. సారీ, ఒక ఫింగర్ రింగ్ కూడా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. ఇదైతే లైఫ్ లాంగ్ నేను దాచుకుంటాను. ఇది మెమరబుల్ అంటే ఇదే నాకు. మ్యారేజ్ అయ్యి ఈజీగా మాకు 5 years అవుతుంది. 5 years లో ఏనాడు మాకు చిన్న చిన్న గొడవలు కానీ ఏమి అసలు ఒక్కడు కూడా. తనకు కోపం వచ్చినప్పుడు నేను కొంచెం నార్మల్ అవుతాను, నాకు కోపం వచ్చినప్పుడు తను నార్మల్ అవుతాడు. ఇద్దరం కొంచెం అడ్జస్ట్ చేసుకొని ప్రతిదీ పాజిటివ్గా తీసుకొని ఏది నెగిటివ్ వైపు ఆలోచించుకోకుండా ఉండబట్టి మా రిలేషన్షిప్ ఇప్పటికి 5 years అయినా సరే ఇలా సాఫీగా సాగిపోతుంది. నేను మళ్ళీ మళ్ళీ కోరుకునేదండి ఇలాంటి హస్బెండ్ అసలు ఎవరికి వస్తారో రాదో తెలియదు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓపెన్ చేద్దాం. నాకైతే అదే గుర్తొస్తుంది. సౌండ్ వింటుంటే కూడా చాలా పీస్ఫుల్ అండ్ రిలాక్స్ గా అనిపిస్తుంది. చాలా బాగుంది. మీకు వినిపిస్తుందా మ్యూజిక్? ఓకే, సో నైస్. వావ్, విత్ హ్యాండ్ బ్యాగ్ అండ్ చాకీస్. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే చిన్న పిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, నాకు బొమ్మలు అంటే పిచ్చి. అంటే కిడ్స్ కి ఇచ్చే టాయ్స్ కూడా నాకు చాలా ఇష్టం. అవి నేను ఏం ఆడుకోను. నాకు అలా కంటి ముందు కనిపిస్తే చూడంగానే వెంటనే రిలాక్స్ వచ్చేసిద్ది. నాకు అలాంటివే ఇష్టం. చెప్పా కదా ఫస్ట్ లో, అంత కాస్ట్లీ అంత ఇష్టపడిన కానీ నాకు బొమ్మలైనా సరే, చిన్నపిల్లలకి ఇచ్చేయైనా సరే ఖచ్చితంగా నాకు ఒకటి తీసుకురావాల్సింది. ఏ బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళినా సరే, ఎవరికైనా ఏదైనా ఒక గిఫ్ట్ కొన్నామంటే కనుక నాకు అలాంటిది సేమ్ ఇంకోటి కొనాలి, అది నా ఇంట్లో ఉండాలి, సెకండ్ది బాబుకి ఇవ్వాలి, ఏదైనా సరే. నైస్. అండ్ ఫైనల్ కి వచ్చేసాము. ఇంకా క్లోజ్ లో ఉన్న గిఫ్ట్స్ అన్ని అయిపోయినాయి. ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఉన్నాయి, అవే ఓపెన్ చేసి చూపించాలి. వేస్ట్ చూసారంతే తిన్నాం.
ఐ థింక్ మ్యాజిక్ కప్, కానీ వాటర్ పోయాలి, అది కూడా హాట్ వాటర్ పోస్తే మనకి. సరే దీని రివ్యూ తర్వాత చూపిస్తాం మీకు. ఇందులో ఏ పిక్చర్ వచ్చిందో కూడా చూడాలి. ఐ థింక్ క్లాక్. యాక్చువల్లీ మా ఇంట్లో క్లాక్ అయితే అంటే ఉంది, ఫోటో ఫ్రేమ్ కి సంబంధించిన వరకు క్లాక్ వచ్చింది, అది ప్రజెంట్ అయితే వర్క్ చేయట్లేదు. ఇవన్నీ నా ఇంపార్టెన్స్, ఇవన్నీ హోమ్ ఇంపార్టెన్స్. నైస్. టాయ్ టెడ్డీ బేర్. నాకు ఇంట్లో ఎన్ని టెడ్డీ బేర్లు ఉన్నా మళ్ళీ టెడ్డీ బేర్ కావాల్సిందే, మళ్ళీ బొమ్మలు ఏ బొమ్మ అయినా సరే, అది ఏమంటారు డాగ్ అవని, క్యాట్ అవని, మంకీ అవని, ఏదైనా సరే. మంకీ అంటే మనం ఉన్నాం అనుకోండి. ఇదొక టెడ్డీ బేర్. ఇవన్నీ నాకు ఓపెన్ గా ఇచ్చిన గిఫ్ట్స్, అందుకనే నేను ఇంకా అలాగే ఉంచేసి మీకు చూపించేస్తున్నాను. ఇదొక టెడ్డీ బేర్. దీనికి ఎక్కడ డస్ట్ వెళ్ళిద్దో అని ముందు గబగబ దీన్ని కవర్ ప్యాక్ చేసేసాను. అండ్ ఇది వావ్, యాక్చువల్లీ ఇది స్లీప్ అవుతున్నట్టుంది. చూడండి ఎంత చక్కగా నిద్రపోతుందో. లోపల మిషన్ కూడా ఉన్నట్టుంది. ఓకే, వాయిస్ వినిపిస్తున్నట్టుంది, అది నిద్రపోతున్నట్టు సౌండ్ వస్తుంది. ఐ థింక్ మ్యూజికల్ అండ్ నైస్. ఎండ్ ఆఫ్ లో ఎన్ని గిఫ్ట్స్ వచ్చినాయో లెక్కేద్దాము. ఏ ఒక్క గిఫ్ట్ తగ్గినా సరే మళ్ళీ కంపల్సరీ కొనిచ్చుకుంటాను. ఇది ఒకటి, ఓకే రోబోటిక్ టైప్ అనుకుంటా ఇది. ఓకే దీనికి కేబుల్ కూడా ఇచ్చాడు. తర్వాత మనం ఒకసారి పెట్టి అసలు ఎలాంటి లైటింగ్స్ వస్తున్నాయి కూడా చూద్దాము. ఇది ఎలా చూపించాలో తెలియట్లేదు, బాక్స్ ఓకే. తాజ్ మహల్ చాలా బాగుంది కదా, సో క్యూట్. నాకైతే చాలా నచ్చింది. ఇవి కదా గిఫ్ట్స్ అంటే. నేను ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్కి ఏమి ఇవ్వను, ఈ ఇయర్ అయినా కంపల్సరీ ఇద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. సో నైస్. ఇది ఓపెన్ చేద్దాం. ఓకే దీనిలో చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, చూద్దాం. సేమ్ కాదు, వెయిట్ 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 వెయిట్. ఇవి ఒక గ్లాసెస్, ఇవి ఒక గ్లాసెస్. ఏదైనా సరే గ్లాసెస్ పెడితే భలే ఉంటాం కదా. దీని కవర్ అక్కడ పెట్టు. గూగుల్స్ గూగుల్స్. ఎప్పుడో సినిమాల్లో చూసే శంఖాలు. ఇలా పట్టుకుంటాను అనుకుంటా కదా, ఇలా. నాకు పురాతన వస్తువులన్నా ఇంకేమంటారు ఓల్డ్ మెమరబుల్ ఏమన్నా ఉన్నా సరే అవన్నీ నాకు చాలా ఇష్టం.
అసలు ఎంత క్యూట్ ఉందో చూసారా? క్యామ్ అంట. మనకి పాతకాలంలో క్యామ్స్ ఉంటాయి కదా. ఏ చాలా బాగుంది. ఇది చూడండి పెద్ద క్యాము. అసలు కొనిన వాళ్ళని పొగడటం పక్కన పెడితే అసలు ఇంత చిన్న చిన్న థింగ్స్ తయారు చేసిన వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు ఎంత బాగా చేస్తున్నారంటే ఇవన్నీ నాకు దొరకడం ఇంకా హ్యాపీగా ఉంది. ఓకే ఓకే ఇక్కడ ఉన్నట్టుంది బట్ కంపల్సరీ వీడియో అంతా అయిన తర్వాత దీంతో నేను ఫొటోస్ దిగాలి. ఇంకా ఫైనల్ వచ్చేసరికి ఇది ఒకటే వచ్చింది. ఓకే ఇది ఒక క్లాక్. ఇది మీకు నువ్వా నేనా ఏదో మూవీ ఉంది కదా ఉదయ్ కిరణ్ది, దానిలో సౌండ్స్ వస్తాయి కదా, ఆ క్లాక్ టైప్ వచ్చింది. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసరికి అయితే ఇది నేను నైట్ ఇచ్చాను నాకు. బ్రేస్ వచ్చింది అండ్ వాచ్. ఒక్కొక్క గిఫ్ట్ ఒక్కొక్కలాగా చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మా, అండ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. సో ఎండ్ ఆఫ్ ద గిఫ్ట్స్ అని ఒకసారి కౌంట్ చేద్దాము. ఏదైనా తగ్గితే మాత్రం కంపల్సరీ ఎక్స్ట్రా అడగాల్సింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ఈ 2 కలిపి ఒకటి కదా, 25 చెప్పా కదా, 26 27 అని ఇంకొకటి చూపించలేదు కదా మీకు, ఇది ఒకటి. దెన్ 28. యాక్చువల్గా నాకు 27 28 అనేది ఆల్మోస్ట్ నేను 27 అనుకుంటున్నా, బట్ ఒక్కొక్కలా లెక్కేస్తే ఒక్కొక్కలా వస్తాయి మనకి డేట్స్. పుట్టిన దగ్గర నుంచి లెక్కేస్తే 28 వస్తాయి, లేదంటే 1 year ఆగిన తర్వాత నుంచి లెక్కేస్తే 27 అలా వచ్చినాయి.
సో ఏదైనా సరే 28 గిఫ్ట్స్ అయితే ఇచ్చేసారు మా హస్బెండ్. ఓవరాల్ అయితే నా బర్త్డే అనేది నిన్న ఇలా కంప్లీట్ అయింది. బట్ దాని రివ్యూ ఇద్దామని చెప్పేసి ఈరోజు తీసిన. నాకు తెలిసి ఈ వీడియో రేపు పోస్ట్ అవుతుంది. అంటే మేబీ 16, రేపు 16 కదా, రేపు అయితే కంపల్సరీ ఇంకా పోస్ట్ చేసేస్తాను. ఇది నా బర్త్డే సెలబ్రేషన్ గిఫ్ట్స్. అండ్ నాకైతే ఈ గిఫ్ట్స్ అన్ని చాలా నచ్చినాయి. అండ్ ఇచ్చిన మా హస్బెండ్ అయితే ఇంకా నచ్చారు. అందుకనే వన్స్ అగైన్ నాకైతే మళ్ళీ ఇలాంటి బర్త్డేస్ చాలా చేసుకోవాలండి. ఎందుకంటే చాలా గిఫ్ట్స్ వస్తాయి కదా, అందుకని. సో జోక్ చేశానులేండి. నా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఇలాంటి బర్త్డేస్ జరుపుకోవడం అయితే చాలా నచ్చింది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అజీ, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ యూ. అండ్ ఇలా అయితే ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. చెప్పా కదా, ఫస్ట్ చెప్పినట్టే ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మోర్ దెన్ వీడియోస్ అయితే మళ్ళీ చేస్తాను. దెన్ బై బాయ్.